అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ఈరోజు గురు పుష్యామృత యోగం. ఈ రోజుకి ఉన్న శక్తి ఎంత అద్భుతమైనది అంటే మన జీవితంలో ఉన్న కలలన్నిటినీ నెరవేర్చుకునే మహాశక్తివంతమైన రోజు. ఈరోజు మీరు కొంచెంసేపు పూజ చేసినా కూడా అధికమైన శక్తిని ఫలాన్ని ఇస్తుంది. గురువు ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు. గురువు అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మరి ఈరోజు ఏమేం చేయొచ్చు అంటే, కొత్తగా ఏవైనా పనులు స్టార్ట్ చేయాలి అంటే ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అడ్వాన్స్లు ఇవ్వచ్చు. ఎవరైనా విద్యాభ్యాసమే కాకుండా చిన్న చిన్న పిల్లల్ని యాక్టివిటీస్కి పంపించాలనుకుంటారు కదా, ఫుట్బాల్కి, ఇంకా సంగీతం క్లాసెస్కి, వీటికి. అలాంటివన్నీ కూడా ఈ రోజున మీరు స్టార్ట్ చేపిస్తే పిల్లలు దాంట్లో బాగా రాణిస్తారు. అలానే ఎవరైనా గురోపదేశం, మంత్రోపదేశం తీసుకోవాలి అంటే ఈరోజు తీసుకుంటే ఆ మంత్రం సిద్ధిస్తుంది. చాలామంది ఈరోజు బంగారం కానీ వెండి వస్తువులు తెచ్చుకుంటారు, ఇంకా లేదా విలువైన వస్తువులు తెచ్చుకుంటారు. ఎందుకంటే అవి పర్మనెంట్గా ఉండే వస్తువులు. అలాంటివి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. ఈరోజు పసుపు వస్త్రాలు ధరించి మీ దగ్గరలో ఉన్న మఠానికి వెళ్ళి గురువుల ఆశీర్వాదం తీసుకుంటే కనుక చాలా మంచిది. లేదా మఠం దగ్గర లేని వాళ్ళు ఇంట్లోనే గురు పాదుకలకి పూజ చేసుకోవాలి. పాదుకలు లేకపోతే దక్షిణామూర్తి స్వామికి కానీ లేదా దత్తాత్రేయుల స్వామి, మీరు ఏ గురువుని భావిస్తే, అంటే రాఘవేంద్ర స్వామి ఇలా ఉంటారు కదా, ఏ గురువుగా భావిస్తే ఆ గురువుని మీరు చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ పాదుక పూజ చేస్తారు. అంటే మీకు ఎవరైనా ఒక గురువు ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి ఎవరో ఒక గురువు ఉంటారు కదా, ఆ గురువుకి వెళ్ళి పాద పూజ చేసి వారికి ఒక దక్షిణ ఎలాంటిదన్నా సమర్పించి లేదా వస్త్రాలు సమర్పించి వస్తే మీకు చాలా చాలా గురు అనుగ్రహం పెరుగుతుంది. పాదుకలు ఉన్నవాళ్ళు ఇంట్లో పాదుకలకి అభిషేకం చేసి 108 నామాలతో అర్చన చేయాలి. లేదా నేనైతే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి యొక్క త్రిశతి నామాలతోటి పూజ చేసుకుంటున్నానండి. ఈరోజు సంకల్పం చేసుకొని మళ్ళీ వచ్చే గురుపుష్యమి యోగం ఉంటుంది కదా, అప్పటి వరకు కంటిన్యూగా చేస్తే అది చాలా అద్భుత ఫలాన్ని ఇస్తుంది. ఇది స్తోత్ర పారాయణమేనండి, ఎలాంటి నియమాలు లేవు. కాకపోతే అది మనం డైలీ చదవాలి. ఎవరికైనా దక్షిణామూర్తి మూలమంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మూలమంత్రంతో 108 పుష్పాలు తీసుకొని చక్కగా అర్చన చేయొచ్చు. చాలా చాలా అద్భుతం అండి అది, ఆ మూలమంత్రంతో అర్చన చేస్తే కనుక. త్రిశతి నామావళి మాత్రం నేను మీకు పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అంటే కొంచెం టైం పడుతుంది, నైట్ వరకు. మీరు నైట్ అయినా కూర్చొని ఈరోజు సంకల్పం చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు. కొన్ని పూజలకే కాదండి, స్తోత్రాలకి కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. అలాంటిది దక్షిణామూర్తి త్రిశతి నామావళి జస్ట్ పారాయణానికే ఎంతో మహిమ ఉంటుంది దీనికి. ఇంకా నేను బాగా చేస్తానండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక మీరు గోధుమ పిండిలో చక్కగా పసుపు కలిపి దీపాన్ని తయారు చేసి నెయ్యి వేసి స్వామి ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని మీరు ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట పారాయణము. ఇదొక్కటే ఏమైనా చేయాలి అంటే, అది నేను మీకు లాస్ట్లో చూపెడతాను. ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భీషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యామేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. మూలమంత్రం ఉపదేశం లేనివారు ఓం ఓంకార రూపాయ నమః, ఓంకార గృహ కర్పూర దీపకాయ నమః, ఓంకార శైలపశ్చాస్యాయ నమః, ఓంకార సుమహత్పదాయ నమః, ఓంకార పంజరశుకాయ నమః, ఓంకార ధ్యాన కోకిలాయ నమః, ఓంకార వనమయూరాయ నమః, ఓంకార కమలాకారాయ నమః, ఓంకార కూటనిలయాయ నమః, ఓంకార తరుపల్లవాయ నమః, ఓంకార చక్రమధ్యస్థాయ నమః, ఓంకారేశ్వర పూజితాయ నమః, ఓంకార పద సంవేద్యాయ నమః. ఇలా మామూలుగా చదివేయండి. మూలమంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యామేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం ఓంకార రూపాయ నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యామేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓంకార గృహ కర్పూర దీపకాయ నమః. ఓం భగవతే దక్షిణామూర్తయే మహ్యామేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓంకార శైలపశ్చాస్యాయ నమః. అర్థమైంది కదండి. మూలమంత్రము ప్లస్ ఒక నామాన్ని తీసుకొని ఇలా చదవాలి. ఎవరికైతే ఉపదేశం ఉందో, ఉపదేశం లేని వాళ్ళు ఓన్లీ నామాలతోటి పుష్పార్చన చేయండి లేదా పారాయణం చేయండి. దక్షిణామూర్తయే విద్మహే ధ్యానధిష్ఠాయ ధీమహి తన్నో బోద్ధః ప్రచోదయాత్. అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించి శనగల్ని నేను ప్రసాదంగా నైవేద్యం పెట్టాను.
యాక్చువల్లీ ఈ పూజలోనే మనము శనగలతో కూడిన ఒక దీపాన్ని వెలిగించాలి. నాకు మార్నింగ్ కుదరక పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని కుదరలేదు. అందుకనే నేను టెంపుల్కి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించాను. మీరు ఈరోజు గురుపుష్యమి మిస్ అయితే కనుక నెక్స్ట్ మంత్లో మళ్ళీ వచ్చేది ఉందండి. గురుపుష్యమి వచ్చేది ఉంది కాబట్టి ఈ పూజా విధానాన్ని అప్పుడైనా మీరు చేసుకోవచ్చని నేను చేసుకున్నది మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కల్లా మీకు నేను ఒక 2-3 రెమెడీస్ చెప్తానండి. చాలా బాగా తమలపాకుతో చేసే రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుందంట. నా ఫ్రెండ్స్ అందరు చేసుకున్నారు, నేను చేయలేదు. ఎందుకంటే నాకు ఈరోజు చెప్పాను కదా, మార్నింగ్ కొంచెం అర్జెంట్ అయిపోయింది. నెక్స్ట్ గురుపుష్యమి వచ్చేలోపు మీకు ఆ రెమెడీ చూపిస్తాను. అంతలోకి మీకు ఈరోజు ఇంకొకటి ఏమిటంటే, ఎవరికైనా నేను చెప్పాను కదా గురుహోర, శుక్రహోర, అవన్నీ మనంతట మనకి అవి చూసుకోవడం ఎలా అని తెలియాలన్నమాట. అవి మనం మొబైల్లోనే ఎలా చూడాలి అనేది మీకు చూపిస్తాను. ఇంకంతే, మీకు ఏ ఆస్ట్రాలజర్ కానీ ఏ పండితుని కానీ మీరు అడిగే అవసరం లేదు. చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్దవి మన గృహ ప్రవేశాలు అవి వాటికి అడగొచ్చు, కానీ చిన్న చిన్న మనం బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి, లేకపోతే ఇంట్లో ఒక చిన్న చిన్న శుభకార్యాలు చేయడానికి మంచి టైము, అభిజిత్ కాలము, గుళి కాలము, ఇలాంటివి చూడాలి అంటే దానికి ఒక యాప్ ఉంది. నేను మీకు చెప్తాను అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. బట్ ఈరోజు ఇప్పుడు చెప్పట్లేదు. మీకు కావాలి అంటే పిన్ చేయండి, నేను అది షార్ట్లో పెడతాను. గురుపుష్యం ఈరోజు మనము దాన ధర్మాలు చేయాలండి. దానం ఖచ్చితంగా చేయాలి. అంటారు కదా, ఎవరైనా అంటారు మా దగ్గరే డబ్బులు లేవండి ఇంకేం దానాలు చేస్తామో అని ఎవరో అన్నారంట మా ఫ్రెండ్ తోటి. అలా అనేవాళ్ళు ఉంటే కనుక దానము ఓన్లీ డబ్బు అనే కాదండి, ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే దాంట్లో నేను ఒకటి చెప్తాను చూడండి. మన టైంని వేరే వాళ్ళకి పాజిటివ్ని స్ప్రెడ్ చేయడం కోసము, లేదా వేరే వాళ్ళకి మన కష్టాన్ని ఉపయోగించి మనం టైంని కూడా దానం చేయొచ్చు. దాన్నే వక్త్ దానము అంటారు. వక్త్ దానాన్ని ఎలా అంటారు అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను భగవద్గీత నేర్చుకొని వచ్చాను కదా, నాకు నేర్పించిన టీచర్స్ మొత్తము కూడా వెల్ ఎడ్యుకేటెడ్, చాలా మంచిగా చెప్పేవాళ్ళు. వాళ్ళకి కావాలంటే బయట పెయిడ్ క్లాసెస్ తీసుకొని కూడా వాళ్ళు భగవద్గీత నేర్పించచ్చు, కానీ వాళ్ళు అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేశారు. నాకు నేర్పించిన టీచర్స్ నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ప్రతిరోజు 1 గంట 2 గంటలు భగవద్గీత క్లాసెస్ ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 2 ఇయర్స్ అండి మొత్తము. 1 ఇయర్ ఫ్లూయెంట్, 1 ఇయర్ బై హార్ట్ చేశాను. ఆ 2 ఇయర్స్ కూడా క్వాలిటీ టైము, క్వాలిటీ టీచింగ్ ఇచ్చారు. నాకు రావడానికి వచ్చింది గోల్డ్ మెడల్ అంటే ఆ క్రెడిట్ అంతా ఆ టీచర్స్దే. ఇలా వాళ్ళ టైంని స్పెండ్ చేసి వాళ్ళు కష్టపడి కొంతమంది ఎంతోమంది స్టూడెంట్స్ని గోల్డ్ మెడల్ తీసుకునేలాగా వాళ్ళు తీర్చిదిద్దారు. ఇది వాళ్ళ కష్టము. దీన్నే వక్త్ దాన్ అని అంటారు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి దానం చేసే అవకాశము అందరు లేడీస్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అలాంటప్పుడు మనకున్న నాలెడ్జ్ని, టాలెంట్ని వేరే వాళ్ళకి మన టైంని స్పెండ్ చేసి అలా కూడా దానం చేయొచ్చు. ఉదాహరణకి ఇంకా చిన్న చిన్నవి ఎగ్జాంపుల్ చెప్తాను. లేడీస్ మీకు ట్యూషన్ చెప్పే నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు 10 మందికి బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇవ్వగలుగుతారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోండి. లేని వాళ్ళకి మీరు అలా ఫ్రీగా చెప్పండి. అలానే మిషన్ కుట్టేవాళ్ళు, వాళ్ళైనా సరే ఎట్లాగో అమౌంట్ తీసుకుంటారు. కొంచెమంది లేని వాళ్ళకి, ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టేయడము, అలాంటివి మన ఐడియాలతోటి మనము ఎన్నో విధాలుగా దానం చేయొచ్చు. ఇలా డబ్బు కంటే మన కష్టాన్ని ఎక్కువగా యూస్ చేస్తే కనుక మన కర్మలు కూడా అంతే క్లెన్జింగ్ అవుతాయి. అందుకని అయినంత వరకు మీరు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి. నేను ఇందాక చపాతీలు చూపించాను కదండి, ఈ గోవులకి తినిపించడానికే. ఎందుకంటే గురు పుష్యమి వచ్చినా, గురు పౌర్ణమి వచ్చినా, గురువులకి సంబంధించిన ఎలాంటి పండుగలు వచ్చినా కానీ, ఇంకా అమావాస్య రోజు, ఈ తిథులప్పుడు, ఈ పండుగలప్పుడు మీరు ఒక 11 చపాతీలు తీసుకొని పక్కకు పెట్టి దాన్ని గోధూళి టైంలో మీరు ఆవుకి తినిపించారనుకోండి, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఆరాని మొత్తం తీసేస్తుంది. మీరు ఎప్పుడు గోవుకి తినిపించాలి అనుకున్న గోశాలకి వెళ్ళినప్పుడు అది మిమ్మల్ని పైనుంచి కింద వరకు చూసేటట్టు నిలబడాలి. కనీసం ఒక్కసారి చూసినా చాలండి, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అది తీసేస్తుంది. ఇది శాస్త్ర ప్రమాణంలో ఉందని ఒక పండితులు చెప్తే అప్పటి నుంచి ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలానే చేయండి. ఎవరికైనా కూడా ఇలానే చెయ్యమని చెప్పండి.
ఇక్కడ గోవులకి తినిపించడం అయిపోయిందండి. నాకు దగ్గరలో మఠం లేదు కాబట్టి, అంటే కొంచెం చాలా దూరం వెళ్ళాలని నేను దక్షిణామూర్తి స్వామి టెంపుల్ కంటే శివాలయానికి వెళ్ళాను. అక్కడే దక్షిణామూర్తి స్వామి టెంపుల్ ఉంది. అక్కడ నేను దీపం వెలిగిస్తాను ఇప్పుడు. మీకు ముందే చూపించానండి, ఆ వీడియో క్లిప్ సరిగా రాలేదు. గోధుమ పిండిలో పసుపు వేసుకొని దీపంలాగా చేసుకొని కొంచెం పెద్ద దీపం చేసుకోండి. ఎందుకంటే మనం 16 ఒత్తులు వెలిగిస్తాము. శనగలు మంచిగా కింద పెట్టి దాని మీద ఈ పిండి దీపాన్ని పెట్టి 16 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగియాలి. ఇలా మీరు గురువారాలు మేము బాగా చేస్తాము అన్న వాళ్ళు, ఒక సంకల్పం బాగా గట్టిగా ఉంది, సంకల్పం కోసం బాగా చేస్తాము అనుకున్న వాళ్ళు గురువార నియమాలు పాటించండి. మిగతా అయితే దక్షిణామూర్తి స్వామిని పూజించుకుంటాము, మేము రెగ్యులర్గా పూజించుకుంటాము అన్న వాళ్ళకి నియమాలు ఏమీ అవసరం లేదండి. పెద్ద పెద్ద జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు మాత్రము గురువార నియమాలు ఒక్కటి పాటిస్తే చాలు. మీకు పీడిఎఫ్ చూస్తానండి, నాకు టైం పడుతుంది. ఎందుకంటే సాఫ్ట్ కాపీ దొరకట్లేదు, నా దగ్గర హార్డ్ కాపీ మాత్రమే ఉంది. లేదు అంటే ఇప్పుడే పెట్టేసేదాన్ని. నాకు కొంచెం టైం ఇవ్వండి, సరేనా? అలానే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నాకు 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ వీడియో మొదలుపెట్టినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కాలేదు, ఎండింగ్ వచ్చేసేసరికి 100K అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. స్వస్తి.